షేక్ హసీనా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న పేరు. సో ఈ షేక్ హసీనా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? నిజంగానే రిజర్వేషన్ గురించి ఇన్ని తగులు అవుతున్నాయా? ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఉన్నారో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాల్సింది ఏంటి? అసలు దీనికి రీజన్స్ ఏంటనేవి మీరు 10 రోజులు బట్టి అన్ని మీడియాస్లో చూస్తున్నారు. అసలు ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్ వైపే చూస్తుంది. అక్కడ ఇంత అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి? హిందూస్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దేవాలయాలు నిజంగానే కూల్చేస్తున్నారా? హిందూస్ ఇంట్ల మీదకి వెళ్ళి అక్కడ వాళ్ళ మీద దాడి చేస్తున్నారా? అక్కడి నుంచి ఉన్న ఇండియన్స్ అందరూ మన వైపు వలస వస్తున్నారా? అక్కడున్న హిందూస్ అందరూ వలస వస్తున్నారా? నిజంగానే ప్రధానమంత్రి 4 సార్లు బంగ్లాదేశ్లో గెలిచారు. అలాంటి ఆవిడకి అక్కడున్న ప్రజలు అండ్ అలానే అక్కడ సైనిక దళాలు కలిసి 45 నిమిషాలు జస్ట్ 45 మినిట్స్లో ఈ దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పారు. ఐ వాజ్ షాక్డ్. ఇదనే కాదు, పాకిస్తాన్లో కూడా సేమ్ ఇంతే. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో ప్రజలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తారు ఎక్కడైనా, కాదనట్లేదు. కానీ అదే ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడు ఎవరైనా నచ్చకపోతే బయట రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసి వాళ్ళని బయట గద్దె దింపే వరకు ఒప్పుకోరు. కానీ ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీ లాంటివి జరగవు. ఇలాంటివి ఎప్పటికీ జరగవు. ప్రొటెస్టులు చేయొచ్చు, ర్యాలీస్ కూడా చేయొచ్చు, కానీ నాయకుల్ని గద్దె దింపి పక్క దేశాలకు వెళ్ళిపోయేంత ప్రొటెస్టులు ఎప్పుడూ చూడలేదు. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో మీరు చూస్తూనే ఉంటారు. శ్రీలంకలో కూడా అంతే. ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా, ఆ హౌస్లో కూడా, అక్కడ అసెంబ్లీలో కూడా దాడులు చేశారు. అండ్ సేమ్ రిపీట్ థింగ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా జరుగుతుంది. అసలు ఇంత రిజర్వేషన్స్ గురించి ఇవన్నీ జరుగుతున్నాయా? అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, షేక్ హసీనా గారి మీద ప్రజలందరూ తిరగబడ్డానికి ఇది ఏది ఒక్క రోజులో జరగలేదు. ఇంకొక థింగ్, రిజర్వేషన్లు మాత్రమే ప్రాబ్లం అంటున్నారు. అసలు రిజర్వేషన్ల ప్రాబ్లం గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. రిజర్వేషన్ ప్రాబ్లం అంటున్నారు కదా, 30% ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో బంగ్లాదేశ్ గురించి పోరాడిన వాళ్ళు, సో కాల్డ్ వీళ్ళ ఫాదర్ అవ్వచ్చు, ఫాదర్తో పాటు కొంతమంది కలిపి ఉండి పాకిస్తాన్కి ఎగైనెస్ట్గా బంగ్లాదేశ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసం, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం 30% రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంచారనమాట. అయితే ఇది కొంతమంది జనరేషన్ మారే కొద్దీ ప్రజలకు నచ్చకపోవచ్చు. ఎంతసేపు వాళ్ళైనా, వాళ్ళ సన్స్ అయినా, మళ్ళీ వాళ్ళ కొడుకులు కూతుర్లకైనా అని అన్నారు. సో అప్పుడు ఇది కూడా కన్సిడర్ చేస్తారు షేక్ హసీనా గారు. షేక్ హసీనా గారు కన్సిడర్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొకసారి మార్పు తెచ్చారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు మాత్రమే కాకుండా ప్రజలకు కూడా అందించాలని చెప్పేసి ఎవరైతే ఫైట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి రీకన్సిడర్ చేశారు. సో రీకన్సిడర్ చేసిన తర్వాత ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుల్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ కుటుంబాలు వచ్చి మాకు 30% రిజర్వేషన్ ఎందుకు తీసేశారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎగైనెస్ట్గా పోరాటం సాధించారు. సో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మళ్ళీ అది దాని మీద స్టే తెచ్చారు. మరి షేక్ హసీనా గారికి తప్పలేదు, మళ్ళీ ఎగైనెస్ట్ వీళ్ళకి సపోర్ట్గా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి సపోర్ట్గా నిలబడాల్సి వచ్చింది. అండ్ అగైన్ మళ్ళీ యూత్ వచ్చి మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నారని. అండ్ ఈ 2 కాన్ఫ్లిక్ట్స్ మధ్య షేక్ హసీనా గారికి ఎటువైపు స్టాండ్ తీసుకోవాలో అర్థం కాలేదు. అండ్ మోర్ ఓవర్ దాదాపు బంగ్లాదేశ్లో 19 కోట్ల మంది జనాభా అండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్స్ ఉండేవి చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే. ప్రైవేట్ రంగంలోనే ఎప్పుడైనా యువతికి రావాల్సిన జాబులు వస్తాయి. ఎప్పుడు గవర్నమెంట్ జాబులు రాలేదు, గవర్నమెంట్ జాబులు ఉండేవి చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే. అది ఈ దేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే మొత్తం యువతకి ఇవ్వలేదు. అందులో 3 కోట్ల మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 19 కోట్ల మంది బంగ్లాదేశీయులు ఉంటే అందులో 3 కోట్ల మంది దాదాపు యూత్ ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంతమందికి అసలు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే ఎలా కుదురుతుందని ఒక బేసిక్ థింగ్ ఇది అందరూ ఆలోచించి ఉంటారు, కాదనట్లేదు. కానీ దీన్ని ప్రేరేపించే మూకలు చాలా ఉంటాయి. ఎగైనెస్ట్ పార్టీస్ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, మిత్రపక్షాలు కానివ్వండి, అసలు అంత ఎందుకు చైనా వాళ్ళు కానివ్వండి, యూఎస్ వాళ్ళు కానివ్వండి, యూకే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే బంగ్లాదేశ్ లోపల చొరబడి చిచ్చు పెట్టడానికి చాలా మార్గాలు అయితే ఉన్నాయి. అఫ్కోర్స్ అయితే వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఎవరైతే బంగ్లాదేశ్ కోసం పోరాడారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అంటే 3rd జనరేషన్ కోసం కూడా వీళ్ళు 30% రిజర్వేషన్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఓపెన్ కేటగిరీకి కొంత ఇచ్చారు, మైనారిటీస్ కొంతమంది ఇచ్చారు, దివ్యాంగులకు కొంత ఇచ్చారు. మొత్తంగా ఈ కేటగిరీస్ అన్నిటికీ సెగ్రిగేట్ చేసిన తర్వాత కూడా అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వంలో కింద పరిపాలించబడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఈ 30% రిజర్వేషన్ ఇన్ని జనరేషన్ మారినా సరే ఎందుకు ఆ ఫ్యామిలీస్కి మాత్రమే
అని చాలా బాధపడి అక్కడ ప్రజలు ఎగెనెస్ట్ అయి ప్రభుత్వం మీదకి వచ్చారని అంటున్నారు. కానీ ఓన్లీ రిజర్వేషన్స్ మాత్రమే కాదు, ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ రిజర్వేషన్స్ ప్రాబ్లం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలందరూ బయటకు వచ్చి షేక్ హసీనా మీద కానివ్వండి, అక్కడ పార్లమెంట్ మీద కానివ్వండి, అక్కడ ఉన్న ఇళ్ల మీద, హోమ్ మినిస్టర్ హౌస్ మీద, అక్కడ ఉన్న న్యూస్ మీద, అండ్ అంతేకాకుండా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల మీద, చాలా బిల్డింగ్స్ మీద కానివ్వండి దాడులు చేశారు. అక్కడ ఉన్న ఏ ప్రజల్ని వదలకుండా అక్కడ ప్రజలు అయితే దాడులు చేస్తున్నారు. షేక్ హసీనా అక్కడి నుంచి ఇండియాకి వచ్చేసిన ఇంకో 100 మంది చచ్చిపోయారు అక్కడ. ఇక్కడ ఎవరు ప్రేరేపిస్తున్నారు అయితే? అండ్ కామన్ పాయింట్ ఇంకొకటి చెప్పాలంటే, మన ఇండియానే ఎందుకు అంత సపోర్ట్ చేస్తుందంటే, నేను ఇందాక చెప్పినట్టు 1971లో బంగ్లాదేశ్కి రావడానికి కారణమే మన ఇండియన్స్. అండ్ ఇప్పుడు కూడా ఆ 45 మినిట్స్ టైం స్పాన్లో యూఎస్, యూకే కూడా సపోర్ట్ చేయకపోతే మనం మాత్రమే సపోర్ట్ చేసి మన ఢిల్లీ నుంచి ప్రైవేట్గా వెళ్ళిన మన ఆర్మీ ఫోర్స్ ఆవిడ్ని తీసుకొచ్చి భద్రంగా ఉంచి మన ఢిల్లీలో ఉంచడం జరిగింది. అండ్ ఇప్పుడు తర్వాత ఆవిడ యూకే వెళ్తుంది, అది సెకండరీ అనుకోండి. సో ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ రిజర్వేషన్స్ మాత్రమే ఒక్కటే ప్రాబ్లం కాదు బంగ్లాదేశ్లో. సో చాలా ప్రాబ్లమ్స్ కలిసి వచ్చాయి. ఈ 4 టర్మ్స్లో ఆవిడ నిల్చున్న తర్వాత వామపక్షాలు, మిత్రపక్షాలు అండ్ ఆవిడ చేసిన చిన్న చిన్న తప్పులు కూడా అది మేజర్ తప్పులుగా అయిపోయాయి. ఒకనొక టైంకి ఆవిడ పార్టిసిపేట్ చేసేటప్పుడు అదర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, అదర్ పార్టీస్ అంటే లైక్ ఎగెయిన్స్ట్ ఆపోజిట్ పార్టీస్ కూడా లేకుండా విచ్ఛిన్నం చేసేసింది. సో అది కూడా ఆవిడకి చాలా మేజర్ ప్రాబ్లంగా మారింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ జాతిపితగా ఆవిడ కూతురుగా ఆవిడ వచ్చింది, కానీ ఆవిడ బంగ్లాదేశ్కి చాలా చేసిందనే చెప్పచ్చు. ఆర్థిక సంస్కరణ చాలా చేసింది. బంగ్లాదేశ్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి ఆవిడ చాలా హెల్ప్ చేసిందని చెప్పచ్చు. అండ్ ఇంకొక విషయం, ఆవిడ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, షేక్ ముజ్బుర్ రెహమాన్, షేక్ హసీనా వాళ్ళ తండ్రి. సో జాతిపితగా పేర్కొన్న ఈయన ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన టైంలోనే ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని ఊచకోత కోసారు. కానీ అప్పటికి లక్కీలీ షేక్ హసీనా గారు అక్కడ లేకపోవడంతో అక్కడి నుంచి తప్పించుకొని ఇండియాకు వచ్చి ఇండియాలో 6 ఇయర్స్ ఉండి మళ్ళీ ఆయన తండ్రి పార్టీ ఏదైతే స్థాపించారో అక్కడికి వెళ్ళి 4 టైమ్స్ గెలిచారండి. 4 టైమ్స్ ఒక ఉమెన్ నిలబడడం అంత ఈజీ టాస్క్ కాదు. కానీ ఆవిడ గెలిచి బంగ్లాదేశ్ని అన్ని దేశాల్లో ఒక దేశంగా ప్రపంచ పటంలో పెట్టారు. అండ్ ఇప్పుడైతే ఆవిడ ఎక్కడ ఉండాలో తెలియక మన ఇండియాలో అయితే ప్రజెంట్ ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కొంతవరకు ప్రత్యామ్నాయంగా ఇంకొక లీడర్ని అయితే ఎన్నుకున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు సెటిల్ డౌన్ అవుతాయో తెలియట్లేదు. కానీ నాకైతే ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పర్స్పెక్టివ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇటువైపు చూస్తుంటే లాస్ట్ టైం శ్రీలంక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అండ్ చైనా దాన్నే అదునుగా తీసుకుంది. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఉన్న పరిస్థితుల్లో చైనా ఎంత హస్తం ఉందనేది మనకు తెలియదు. అండ్ ఇటువైపు పాకిస్తాన్, ఎప్పటి నుంచో చైనా వచ్చిన ఫండ్స్తోనే పాకిస్తాన్ రన్ అవుతుంది. అది అందరికీ తెలిసిన సత్యమే. అండ్ ఇలా మన చుట్టూ చూసుకుంటే ఇండియా చుట్టూ ఒక ఉచ్చు బిగిస్తున్నట్టు చైనా అనిపిస్తుంది అనమాట. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. కానీ ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరు అడుగుతుంది ఏంటంటే, గవర్నమెంట్ ఎందుకు నోరు విప్పట్లేదు, గవర్నమెంట్ ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, అక్కడ హిందూస్ని చేసేస్తున్నారు, అక్కడ హిందూస్ని చంపేస్తున్నారు అని చాలామంది అంటున్నారు కదా. అందులో కొంత వాస్తవం ఉంది, కొంతలో అబద్ధం కూడా ఉంది. So that's it guys, ఇది మన స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.